భక్తివన్ ప్రేక్షకులకి శుభోదయం 25/12/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్ష దశమి బుధవారం రాత్రి 9:24 వరకు దశమి ఉంది. చిత్రా నక్షత్రం మధ్యాహ్నం 3:08 వరకు, వర్జన్ రాత్రి 9:18 రాత్రి 11:04 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:37 నుండి 12:21 వరకు, సూర్యోదయం 6:31, సూర్యాస్తమయం 5:28, అమృత గడిల ఉదయం 8:01 నుండి 9:48 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు రాహుకాలం, శుభ సమయం ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు ఉదయ శుభకాలం, సాయంకాలం 5:30 నుండి 6:30 వరకు శుభకాలం, అతిగండం రాత్రి 10:04, వని ఉదయం 8:19, విష్టి రాత్రి 9:24 వరకు ఉంది. దశమి బుధవారం కాబట్టి అన్ని కార్యాలకి ఈరోజు చాలా అనుకూలం. రేపే ఏకాదశి. అలాగే ద్వాదశ రాశుల వాళ్ళకి దినఫలాల్లో ఎలా ఉందో ఈరోజు చూద్దాం. ముందుగా మేషరాశి అన్ని విధాలా బాగుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పెద్దలను కలుసుకునే అవకాశం. వృషభ రాశి వారి విలువైన వస్తువుల సేకరణ, ఉద్యోగులకు ఒత్తిడి, అదనపు ఖర్చులు కూడా ఉండే అవకాశం. మిథున రాశి వారికి ఆదాయ వ్యయాలు సమానంగా ఉండే అవకాశం. ప్రయాణాలు అన్ని రంగాల వారికి కొంచెం అనుకూలం. కర్కాటక రాశి సామాన్యంగా ఉంటుంది. కష్టే ఫలే, తగిన ఫలితం కష్టం వల్లే దక్కే అవకాశాలు. నరాలకు సంబంధించిన ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం. సింహరాశి ఉద్యోగులకు ఇబ్బందులు ఉంటాయి. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంది. ధనలాభ, ధాన్యలాభాలు. కన్యారాశి అధిక నియంత్రణ అవసరం. శ్రమానంతరమే తగిన గుర్తింపు ఉండే అవకాశాలు. స్త్రీలకు ఉద్యోగ ప్రాప్తి. తులారాశి తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా పూర్తి అగుట. నామమాత్రపు లాభాలు. వ్యాపారస్తుల మటుకు బాగుంది. వృశ్చిక రాశి అనారోగ్యం, చిన్న బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం. చిన్న సమస్యలు కూడా ఉండే అవకాశం. ధనురాశి వారికి రుణ విముక్తులవుతారు. విలాసాల కోసం ధనమును ఖర్చు చేస్తారు. అప్రయత్న అవకాశాలు చేజిక్కించుకుంటారు. మకర రాశి నూతనమైన కార్యాలు ప్రారంభిస్తారు. సకాలంలో పూర్తి అవడం పనులు, దేవతా దర్శనాలు. కుంభరాశి గౌరవభంగం, స్వల్పంగా అనారోగ్యం, స్త్రీ మూలకంగా వివాహ ప్రయత్న లాభాలు అనుకూలం. మీనరాశి కుటుంబంలో అనారోగ్యవంతుల వల్ల ఇబ్బందులు, కొంచెం ఇబ్బందులు సామాన్య ఫలితాలే ఈరోజు పొందే అవకాశం. దేవాలయ దర్శనాలు, భగవద్ ఆరాధన మేలు చేసే అవకాశం. ఈరోజు విష్ణు సహస్రనామంలో ఏం చెప్తున్నారో చూద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే ఓజస్తేజోద్యుతిధర ప్రకాశాత్మ ప్రతాపనః బుద్ధిస్సుష్టక్షరో మంత్ర చంద్రాంశు భాస్కరాద్యుతి ఓజస్తేజోద్యుతిధర ఓజస్తేజోద్యుతిధరాయ నమః. ఓజస్సు, తేజస్సు, ధృతి ఈ 3 పవిత్రమైన లక్షణాలు కలిగినటువంటి ఓజస్సు అనగా శరీరము యొక్క బల, ఆరోగ్యము, శక్తి, విశేషము. అలాగే తేజస్సు అనగా అపారమైన మానసికమైనటువంటి శక్తి. ద్యుతి అనగా ఆధ్యాత్మికమైన శక్తి. ఈ 3 శక్తులు చక్కగా వికసించిన వాడు పరిపూర్ణ పురుషుడు కనుక కావున ఆయననే ఓదస్తేజోద్యుతిధరాయ నమః అని భగవంతుని కీర్తించారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.